వెల్కమ్ టు మూవీ ప్యారడైస్. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సీక్వెల్స్ అనేవి అంతగా కలిసి రాలేదు. మన స్టార్ హీరోస్ కూడా సీక్వెల్స్ తీసి కెరీర్లో భారీ ఫ్లాపులు చూశారు. కానీ బాహుబలి 2 తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. అయితే వీటిలో కొన్నింటి కోసం అభిమానులు వెయిట్ చేస్తుంటే మరికొన్ని సినిమాలకి సీక్వెల్స్ అవసరమా అనే ఫీలింగ్లో ఉన్నారు. ఈ వీడియోలో టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ఏవో చూద్దాం. దానికంటే ముందుగా మా ఛానల్ కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సీక్వెల్స్లో టాప్ 10 మూవీస్ అండ్ డీటెయిల్స్ని చూద్దాం. ఓకే, నౌ నంబర్ 10 ఇన్ ద లిస్ట్ యుగానికి ఒక్కడు 2. సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన యుగానికి ఒక్కడు మూవీకి సీక్వెల్ని హీరో ధనుష్తో తీయబోతున్నట్లు డైరెక్టర్తో పాటు ధనుష్ కూడా ట్విట్టర్ వేదికగా కన్ఫర్మ్ చేశారు. 2024లోనే రిలీజ్ కూడా ఉంటుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నెక్స్ట్ నంబర్ 9 ఇన్ ద లిస్ట్ మ్యాడ్ 2. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన మ్యాడ్ మూవీ అక్టోబర్ 2023లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. సినిమాలో కాన్సెప్ట్ లేకున్నా ఎంటర్టైన్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్గా వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. సేమ్ యాక్టర్స్తో ఉంటుంది ఈ మూవీ. 2024లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ నంబర్ 8 ఇన్ ద లిస్ట్ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ తీసిన లైగర్ భారీ ఫ్లాప్ అవడంతో ముందుగా అనౌన్స్ చేసిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇటీవల పూరి తన మార్క్ టీజర్తో ఆకట్టుకున్నారు. ఇక మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ నంబర్ 7 ఇన్ ద లిస్ట్ అఖండ 2. బోయపాటి డైరెక్షన్లో రిలీజ్ అయిన అఖండ మూవీలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. బాలయ్య యాక్షన్తో పాటు విజువల్స్తో ఆకట్టుకున్న అఖండ మూవీకు సీక్వెల్గా అఖండ 2 ఉంటుందని బోయపాటి అనౌన్స్ చేశారు. మళ్ళీ ఆ రేంజ్ స్టోరీ అండ్ విజువల్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటారో లేదో చూడాలి. నెక్స్ట్ నంబర్ 6 ఇన్ ద లిస్ట్ G2. అదే గూఢచారి 2. గూఢచారి మూవీ శశికిరణ్ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా 2018లో రిలీజ్ అయింది. దానికి సీక్వెల్గా G2 మూవీ కొన్ని మూవీస్కి ఎడిటర్గా పనిచేసిన డెబ్యూటెంట్ డైరెక్టర్ అయిన వినయ్ కుమార్ డైరెక్షన్లో ఈ ఇయర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఇండియన్ 2. అదే భారతీయుడు 2. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన భారతీయుడు మూవీ 1996లో రిలీజ్ అయ్యి అప్పట్లో భారీ విజయంతో పాటు వరల్డ్ వైడ్గా 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ 65 కోట్ల రికార్డును బ్రేక్ చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ మూవీ ఎంత పెద్ద విజయం అందుకుందో తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ భారతీయుడు 2తో అలాంటి కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ నంబర్ 4 ఇన్ ద లిస్ట్ కాంతారా. డైరెక్టర్ అండ్ హీరో రిషబ్ శెట్టి తీసిన కాంతారా మూవీ 16 కోట్లతో తీస్తే 400 కోట్లకు పైగా కలెక్షన్లతో కన్నడ ఇండస్ట్రీలో కలెక్షన్ సునామీ సృష్టించింది. బిగ్ బడ్జెట్ మూవీ కేజీఎఫ్తో కన్నడ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు వస్తే లో బడ్జెట్తో కూడా అద్భుతాలు చేయగలం అని కాంతారా మూవీతో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు కాంతారా మూవీకి సీక్వెల్ కాదండోయ్, ప్రీక్వెల్గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. నెక్స్ట్ నంబర్ 3 ఇన్ ద లిస్ట్ జై హనుమాన్. చిన్న సినిమాగా ప్రారంభమైన హనుమాన్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ పోయి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. ఈ సంక్రాంతికి బరిలో మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్లు ఉన్నా సంక్రాంతి విన్నర్గా కలెక్షన్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీనికి కంటిన్యూషన్గా జై హనుమాన్ మూవీ ఉంటుందని మూవీ చివరిలోనే అనౌన్స్ చేశారు. అలాగే ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రెడీ చేసి సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈసారి కూడా ఆ స్థాయి సక్సెస్ అందుకోగలరో లేదో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ నంబర్ 2 ఇన్ ద లిస్ట్ సలార్ 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎలాంటి భారీ విజయం అందుకుందో తెలిసిందే. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన ట్రేడ్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో ఉంటుందని చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నీల్ మామ పార్ట్ 2ని ఏ రేంజ్లో ప్లాన్ చేశారో అని తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇక సలార్ 2 ఏ రేంజ్లో హిట్ అందుకుంటుందో చూడాలి మరి. ఫైనలీ అట్ ద టాప్ నంబర్ 1 ఇన్ ద లిస్ట్ పుష్ప 2 ద రూల్. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్తో తగ్గేదేలే అంటూ భారీ విజయం అందుకుంది. ఈ ఆగస్టు 15న రిలీజ్ అవబోయే ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచేశాయి. పార్ట్ 1ని మించిన సక్సెస్ని పార్ట్ 2 అందుకుంటుందనే నమ్మకంతో అస్సలు తగ్గేదేలే అంటున్నారు మూవీ టీం. ఇవండి టాప్ 10 మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ సీక్వెల్స్. అలాగే ఈ మూవీకి సీక్వెల్స్ అవసరమా అని అనిపించే మూవీస్ లిస్ట్ కూడా ఉంది.
ఆ వీడియో కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ లిస్ట్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.